అందరికీ నమస్కారం. నేను మీ అంజిత శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. ఇవాళ నేను ఏం రెసిపీ చేస్తున్నాను తెలుసా? కీమా బాల్స్ కర్రీ. ఆల్రెడీ పొద్దున ఇచ్చినావు ఇంట్రడక్షన్. చేసినావుగా? చేసినా, అది యాడ్ చేసేస్తా. అయితే దీన్ని కోఫ్తా కర్రీ అని కూడా అంటారు, కాకపోతే సింపుల్ వర్షన్ లో, అంటే చాలా ఈజీగా సింపుల్ గా టక అయిపోయేటట్టు. మామూలుగా కోఫ్తా కర్రీ అంటే అమ్మ 2-3 గంటలు సాగదీసి మస్తు టైం పడుతుంది మనకి ఆ కూర చేయడానికి. కానీ సింపుల్ వర్షన్ లో కీమా బాల్స్ కర్రీ ఇవాళ నేను మీకు చూపిస్తా. అది కూడా మన ఫార్మ్ ల్యాండ్ లో. ఒంటరిగా ఎవరు లేరక్క ఈరోజు? ఎవరు లేరురా, నువ్వు నేను మీ బాగానే ఉన్నావు. మమ్మల్ని తీసుకురా. ఎవరంటే ఉన్నది ఎవరు? మమ్మీ. మమ్మీ లేకపోతే 10 మంది లేనట్టే. మస్తు కొత్తగా ఉంది నాకు చెప్పాలంటే, వెల్తిగా కూడా ఉంది. అమ్మ లేని వెలితి చాలా తెలుస్తుంది ల్యాండ్లో. అమ్మ ఉంటే నాకు అదో ఇదో కట్ చేసి ఇచ్చేది, అదో ఇదో మాట్లాడేది. ఈ పొయ్యి కూడా అమ్మనే వెలిగించి ఇచ్చేది. ఇప్పుడు అదేం లేదు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కీమా అండి, మంచిగా మటన్ కీమాని. ఇందులో నేను ఏమేమి వేసింది, మిక్సీ పట్టింది ఇప్పుడు పెడతా చూడండి. చూసిరు కదా, కీమాని మంచిగా కడుక్కొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసిన. మీరు చూసిరు కదా. ఇందులోనే కొంచెం గరం మసాలా వేస్తున్నా. ఇది ఓన్లీ బాల్స్కి మందమే నేను చేస్తున్నా. ఇప్పుడు ఆ ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా కూర అంతా సరిపడా కాదు, కేవలం ఈ కీమా మట్టుకు సరిపడా చేస్తున్నా. కొంచెం అంతా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఇది కూడా ఏంటంటే ఈ కీమా బాల్స్కి సరిపడా మాత్రమే వేస్తున్నా. అన్నీ కూడా దీనికి సరిపడా మాత్రమే వేస్తున్నా. కూరకి మనము మళ్ళీ సపరేట్గా వేస్తాం. కూర వేసేటప్పుడు మళ్ళీ మనము ఆ కూర తగినట్టు వేస్తాం. కానీ ఇది ఆ బాల్స్కి, ఎందుకంటే బాల్స్ ఫ్రై అయినాక తినడానికి అందులో దిగి ఉండాలి కదా, అందుకని. ఇక్కడ చూసిరు కదా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా వేసిన. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసిన అంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు. కరేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ లేదు, అందుకని ఇవి మాత్రమే వేసిన. ఇదంతా కూడా మనం కీమాకి సరిపడా మాత్రమే వేస్తున్నాం. మళ్ళీ మనం కూరల్లో మాత్రం సపరేట్గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే అప్పుడే మనం బాల్స్ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, చూసిరా. ఇప్పుడు ఇందులోనే ఉల్లిగడ్డ అయిపోయింది, పేస్ట్, పచ్చిమిరపకాయ అయిపోయింది, మసాలా అంతా మిక్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనం చేయితో ఇదంతా కలుపుకొని బాల్స్ చుట్టేసుకోవచ్చు. అంటే బాల్స్ కూడా ఈజీగా ఇట్లా కొంచెం కొంచెం తీసి మంచి ఇట్లా చుట్టుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అందుకోసం మనం ఇట్లా చేస్తాం అనమాట. ఇంక ఇది మూత పెట్టి కొంచెం దానికంది కూడా మనకి అక్కడక్కడ తగులుతా బాగుంటది. తెలియకుండా కాకుండా కొంచెం అట్లా ఇట్లా అన్ని ఉంటాయి. మంచిగా మనం బాల్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది. ఇంక ఇది పెట్టుకొని ఫామ్ ల్యాండ్కి వెళ్ళిపోదాం పదండి. చాలా నన్ను మెల్లగా పెట్టుకున్నాం, ఇప్పుడే పెట్టాను. ఇందులో నేను ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసి ఇదిగోండి ఇట్లా పట్టిన. మిక్సీలో పట్టాలి, ఎందుకంటే మిక్సీలో పడితేనే మనకి ఇది మంచిగా బాల్స్ చేసుకోవచ్చు, ఉండలు. మిక్సీ కాకపోతే ఇంకేం చేస్తారా? మామూలుగా దంచాలి. మామూలుగా దీన్ని మనం ఇట్లా కాకుండా పెద్ద మటన్ దనుగుతుంది, మటన్ దనుగుతుంది రా, సూపర్ టేస్ట్ ఉంటది. ఇట్లా అండి, మటన్ ని రోట్లో వేసి మటన్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ, ఉప్పు, కారం, పసుపు వేసి దంచిరనుకో ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. కానీ దంచే అంత పెద్ద సైజు ఇవి లేవు. ఏమంటారు కీమా మటన్ రోల్ లేదు. మమ్మీ లేకపోయే వరకు చూడు, నువ్వు మాటలు కూడా అందిస్తాను. రోల్ లేదు అనేది. ఏంటిది అది?
ఇది ఇదేనే కీమా బాల్స్ మిక్సీ పట్టినా ఇప్పుడు కీమా పేస్ట్ మామ అది బాల్స్ ఎట్లా కావాలి బాల్స్ కాలే ఇంకా పేస్టే అది నువ్వు కీమా పట్టించుకొచ్చినావు కదా నేను దాన్ని మళ్ళీ మిక్సీలో వేసి పేస్ట్ చేసిన ఇందులో ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు మామకి జామకాయ దొరికినట్టుంది అదే కదా ఎన్ని రోజులైందిరా ఇంకా ఖర్చు తెచ్చుకున్నావు అది అంజీరు ఉన్నాయి కావమ్మా చూడకపోయినా 3 పండ్లు ఉన్నాయమ్మా పెద్ద అయినాయా పెద్దగా అయినాయా రేగిపళ్ళు తెచ్చుకోకపోయినావా రేగిపళ్ళు సూపర్ ఉన్నాయి అయినా ఎండకు అంతా తిరుగుతున్నావే నువ్వు నిమ్మలంగా కూర్చోక ఇదిగోండి వేసుకుంటా ఉన్నావు ఇంతే ఆగుతుంది ఇంకా ఇది వేసినాక దాంతోనే ఆగుతుంది లేదంటే కట్టెల పొయ్యి మీద విడిపోయినాయా విడిపోదు మనం ఇప్పుడే ఎమ్మటే కదపొద్దు దాన్ని ఎమ్మటే కలిపితే మొత్తం స్మాష్ అయిపోతుంది మరి ఆ నారలుగా తెల్లగా ఉండేది ఏంటది మటన్ తెచ్చినాడు నువ్వే నీకు తెలియాలి మంచి మటన్ తేలే ఇదంతా ఏంది మటనేనే మటనే మిక్సీ చేస్తే ఎట్లయితుంది అది కట్ అయిపోయి సారాలు దారాలు మనము ఈ బాల్స్ కర్రీ డైరెక్ట్ ఇట్లా ఫ్రై చేసుకొని తీసుకొని తినేయచ్చు ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంది కారం ఉంది గరం మసాలా స్టార్టర్ లాగా ఉంటది స్టార్టర్ లాగా స్టార్టర్ తినాలనుకుంటే ఇట్లా తినేయచ్చు మామూలుగా అన్ని రోల్స్ ఇట్లా చేసి పెట్టుకొని ఒకటొకటి వేసుకోవచ్చు అంటే ఇప్పుడు నువ్వు కర్రీ చేస్తున్నావు ఇది కర్రీ కంటే మంచూరియా అంటారేమో దాన్ని మంచూరియా కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా కాదు మంచూరియా మరి మటన్ మంచూరియానా మరి ఇప్పుడు అనే చెప్పేది నెక్స్ట్ చేద్దాం ఈసారి నువ్వు ఇట్లా ఉన్నప్పుడు ఈసారి మా వారితో వచ్చినప్పుడు నేను మళ్ళా చేస్తా మా ఆయనకి జామకాయలు అంటే మస్తు ఇష్టం మా ఆయనకి చిట్టుకాయనికి వీళ్ళిద్దరే తింటారు కానీ ఏమైందో ఏమో ఈ రామచిలుకలు ఎక్కువ అయిపోయినాయి రామచిలుకలు పిచ్చుకలు ఉడతలు ఉంచుతలేవు అసలు పండ్లనే ఉంచుతలే కొరికేసిందా ఈడేందంటే రా మామూలుగా ఇంకా ఇక్కడ మనం ఎప్పుడు చూసుకుంటుండము ఓపెన్ స్పేస్ కాబట్టి ఎప్పుడు తిరుగుతా ఉంటాయి అది కాక ఈ ఏరియాలో రామచిలుకలు మస్తున్నాయి అక్క చాలా ఉంటాయి ఇంకోటి ఏంటంటేరా మనము బాల్స్ గానే ఉన్నాయి చూసినా కాకపోతే ఇది మంచిగా ఉడికించుకోవాలి ఇట్లా ఫ్రై బాగా చేస్తున్నావు నేను ఇప్పుడు అదే అనుకుంటాం వచ్చేసి మొత్తానికి రెస్టారెంట్ స్టైల్లో చేస్తుందిగా మా అక్క బాల్స్ కూడా చాలా వచ్చేటట్టున్నాయి మనం ముగ్గురమే ఉన్నాం ఇంటికి ముగ్గురమే ఉంటే అంతే పడేస్తామే గుడ్డు వచ్చిందంట పప్పు లేకపోతే మా అడిగితే చూసినారా వీళ్ళు నేను చేసిన కష్టాన్ని కూడా గుర్తించారు నాకు తెలుసు అడ్డిలో గుడ్డ అంట అడ్డుగుడ్డలో ఒకసారి ఏదో బాగా వచ్చిందంట మొన్న చేసింది చూసినావా అది కూడా అడ్డుగుడ్డే అంతేనా అందుకే అంత బాగా వచ్చింది చేపలదేనా అక్క చేపలది కాదు మామ మొన్న ఇంకోటి ఏదో చేసి మటన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ మస్తు వచ్చింది అది కూడా అదే నేను మంచిగా చేస్తేనేమో అడ్డిలో గుడ్డి నేను మంచిగా చేయకపోతేనేమో ఇట్లా అదే నీ టాలెంట్ వంకలు పెడతారు ఇల్లు మరి లేదంటే 100 వంటకాలు ఖరాబ్ చేసి ఒక్క వంటకం మంచిగా వస్తుంది మరి నీకు ఎట్లా వస్తుంది అక్క క్రెడిట్ 100 వంటకాలు ఖరాబ్ చేసినాను రోజు నేను చేసిన వంటకాలు వేసుకొని తింటారు మీరు వేసుకొని వేరే ఆప్షన్ లేక మరి ఇంకేం తింటాం అట్లున్నారు కానీ బాగానే రా బాగా వచ్చింది కదా ఇట్లే మంచిగా ఇవి మంచిగా కాగిన తర్వాత అదే మనకి టేస్ట్ కి ఒక్కొక్కటి తినేద్దాం తినేద్దాంలే చాలానే ఉన్నాయి చిన్నవి చేయనా సరే ఈసారి బుల్లి వేస్తలే చికెన్ మంచూరియా వాడు అది వెజ్ మంచూరియా వాడేస్తాడు అవును అటువంటి బుల్లి చేస్తే కర్రీలోకి బాగుంటుంది అవును ఇవి ఉండని అవి చిన్నగా వేస్తా ఇప్పుడు అది వేసింది 2 చేయాలి అయితే మామూలుగా ఇది ఏమంటారు వేయంగానే ఎంబటే గంటి పెట్టి కలబెట్టకండి ఎందుకంటే స్మాష్ అయిపోతుంది మొత్తం వేసిన 2 నిమిషాలు అట్లా ఉంచి వేయాలి నేనంటే నూనె కొంచెం వేడి కాగానే వేస్తున్నా కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ నూనె బాగా వేడెక్కి సిమ్లో పెట్టి అప్పుడు చేసుకోవాలి అప్పుడే మటన్ లోపల వరకు కుక్ అవుతుంది ఇది అయినా పేస్ట్ కదరా పేస్ట్ కాబట్టి కుక్ అవ్వదనే సమస్య లేదు
కుక్ అయిపోతుంది. అదంతా ఏగే వరకు. కాకపోతే స్టార్టింగ్ లో ఇంకా దాన్ని కాబట్టి నేను కొంచెం వేడి ఉన్నప్పుడే వేసేసిన, ఎందుకంటే అది వేడెక్కే కొద్దీ అయిపోతుంది అని చెప్పి. కానీ చాలా సింపుల్ అండి. మామూలుగా కోఫ్తా కర్రీ ఇదంతా చాలా కాంప్లికేటెడ్ గా అవుతుంది. కానీ నీకు కోఫ్తా గిఫ్తా అని కొత్త కొత్త పేర్లు కూడా తెలుసా అక్క? ఫస్ట్ టైం వింటున్నా నేనే. కోఫ్తా గిఫ్తా అంటుంది ఇందాక నుంచి అనుకుంటున్నావా? మేము సింగపూర్ పోతున్నాము. సింగపూర్ అండ్ మలేషియా. నువ్వే చెప్తావు కదనే, మళ్ళీ ఎప్పుడు పోతున్నావు అంటావు? నేను నిద్రలో కలవరిస్తుంటా సింగపూర్ మలేషియా అని. మా ఆయన్నే నన్ను తీసుకుపోతున్నాడు. సింగపూర్ మలేషియా ట్రిప్ 7 days 1 week ట్రిప్ పోతున్నాం. అది ఎప్పుడు అనేది ఇంకా తెలియదు కాదు, నాకు తెలుసు. మీరు వీడియోని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది త్వరలో. పోగానే వాళ్ళకి తెలుస్తుంది. ఎట్లా సబ్స్క్రైబర్లు వీడియోలు చూసేటోళ్ళ కంటే అన్సబ్స్క్రైబర్ చూసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. అవును, ఆ వీడియో చూసేటోళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని చూడమండి. 70% అట్లా ఉంటారేమో. 75% అందరికి అది ఉంటది ఇంకా కామన్ గా. ఆ వీడియో చూసినప్పుడు అట్లా బటన్ నొక్కమని చెప్పు. మరి నువ్వు చెప్పచ్చు. వెళ్ళిన కూడా టంగ్ అని కొట్టమని. వెళ్ళిన కూడా మీ బావని చూపిస్తున్నావురా? చూపిస్తున్నా. వెళ్ళిన కూడా టంగ్ అంట కొట్టండి. ఇట్లానే టంగ్ అని కొట్టమని చూపించినవారా? చూపించిన. అట్లున్నాడు చూడు. రోష్ ఇంకా అవ్వాలి. ఇంకా కొంచెం నల్లగా కావాలా ఇది? ఇంకొంచెం బ్రౌనిష్ గా ఇట్లా ఇట్లా వేసుకోవాలి బాగా. ఇట్లనే మొత్తం అవ్వాలి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. అది కాదు, ఏమో మీరిద్దరు వచ్చిన వేళ విశేషం కావచ్చు. అంత మంచిగా వచ్చిందా వంటకం? మంచిగా వచ్చింది. తిండి తినకుండా వచ్చిరు ముందే. కడుపు కాలుతుంది, ఆకలి వేస్తుంది అని అవుతుందో ఏమో. చెక్కలు చేస్తున్నాం ముందే, అది సరిపోతుంది. కాకపోతే మామూలుగా ఇందులో ఇట్లా బాల్స్ గా తినాలనుకుంటున్నానా. కొంతమంది మటన్ ఎక్కువ లేనప్పుడు మనం ఇది శనగపిండి, ఇది కార్న్ ఫ్లోర్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇంకా అవి మంచూరియా టైప్ వచ్చేస్తుంది. అవును, ఇది ఏంటంటే ఇంకా మనం కూర చేసుకోవచ్చు. మొత్తం మటనే ఉంటది కాబట్టి, చికెన్ గానీ మటన్ గానీ కూడా మంచిగా ఉంటది మొత్తం. అవును, అదేంటంటే స్టార్టర్ లాగా వనికి వస్తుంది. ఫోర్క్ తో ఇట్లా గుచ్చుకొని తినచ్చు, మంచిగా క్రిస్పీగా ఇట్లా వస్తాయి. బాగుంటది అట్లా పిండి వేసుకుంటే. మరి బండి పెట్టుకుందాం ఒకటి. మనకు బండి పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను ఆర్డర్ తీసుకుంటాను, నువ్వు ఇట్లా మటన్ మంచూరియా నాతో బండి పెట్టిస్తాను. మంచి సేల్ అవుతుంది, మంచి పైసలు వస్తాయి. ఒకసారి తిన్న కస్టమర్ మళ్ళీ రావడం అంటే ఒకసారి తిన్నాడు, రెండోసారి రాకపోతే మంచిదే కదా. ఆడ రాకపోయేదే కాక ఇంకో 10 మందిని రానికుండా చేస్తున్నాడు. పప్పి అడవి తినిపోరండి, వాటి అనుభవించాలని అట్లా పంపిస్తారు. శత్రువులందరూ అట్లా అటాక్ చేస్తారంటవా? అట్లా ఏదో ఇన్స్టాగ్రామ్ లో వాడు బండి తొలుకుంటా పోతుంటాడు, పోలీసులు పట్టుకుంటాడు, లైసెన్స్ ఉండదు, వాళ్ళ ఫ్రెండ్ కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. చూసిన అంటే పోలీసులు పట్టుకుంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కూడా పట్టుకొని ఇరికించాలన్నా ఉండొచ్చు. అట్లా కూడా ఉండొచ్చురా. అట్లా కూడా ఇప్పుడు మీ అక్క వంట రుచి చూసిన వాడు పారిపోతాడు. అవును, అరే ఇక్కడ మస్తు పోయి తినిపోరా అని అట్లా చెప్తాడు కదా. చెప్పి వాడు కూడా వీడికి వచ్చిన పైన ఆడికి కూడా రావాలని అట్లా కస్టమర్లు ఎక్కువ షటర్లు వేస్తున్నారు కదా. నేను చేస్తాను, లొట్టలు వేసుకుంటాను. లొట్టలు వేసుకుంటా. చూద్దాం చేసిన తర్వాత లొట్టలు వేసుకుంటాము. మరి పారిపోతాము. గేట్ తీసి కలర్ వచ్చేసినట్టున్నాయి. అయిపోయిందా? మండుతున్నాయి ఇవి కొంచెం ముద్దది, కొంచెం పాతది. నేను చిన్నప్పుడే ఎండిపోయినాయా? ఇంకా ఇయే ఎంత బాగుంది అక్క. ఇది పెద్దది, ఇవి దన్న అయిపోతున్నాయి. మరి అయిపోతాయి. ఎంత బాగున్నాయి చూడరా. తర్వాత ఇంకా కర్రీకి ఎక్కువసేపు ఉడికి అవసరం లేదు. అవసరం లేదు, ఇప్పుడే టైము. ఇప్పుడే మనకి ఇంత టైం పడుతుంది అని ఇంకా రెడీగా పెట్టినట్టున్నావు. అన్ని రెడీ పెట్టినాయి. ఈసారి అన్నీ వేసేస్తా. అన్నీ వేసేసి ఈసారి అవి తిన్నాం. అన్నీ వీడియో తీసుకుంటా
వీడియో తీసుకుంటా అది ఇది మాట్లాడుకుంటా తినేద్దామా? అయితే మైలగాడికి ఈరోజు పండగ పప్పి. ఇక మైలగాడ దాకా పోదాం. మటన్ కాబట్టి మటన్ కాబట్టి మైలకి లేదు. అది ఎట్లున్నా అక్కే తినేస్తుంది. మటన్ అయితే ఎట్లున్నది మైలగాడు ఫుడ్ ఎంత కాస్ట్ నీకు తెలుసా? తెలుసు. నెల తింటాడు ఆడ ప్యాకెట్. ఎక్కడ నెల? మన లక్కోడు లెక్కనే 3 days 4 days కథం. అందుకే 3-4 days కాదులే కానీ 15 days వస్తుందేమో. నువ్వు ఎక్కువ పెడతావుగా? ఎక్కువ పెడతా. మామూలుగా ఒక పూట పెడతారు, పెడితే సరిపోతుంది. అది మిక్స్ చేయాలి. తిండి పెట్టినట్టే పెడతాం కదా. మామూలుగా అన్నంలో మిక్స్ చేసి పెట్టాలి. నువ్వేమో మిక్సింగ్ చేయకుండా మొత్తం అదే పెడతావు. మొత్తం అదే పెడతా కాబట్టి అట్లా. అయినా మైలో ఏందిరా వాడు 1 year అట్లున్నాడు అంతే. మస్తు హెవీ బాడీ. అట్లా కూడా ఉంచద్దేమో కానీ మనం ఇంకా ప్రేమ. ముక్కలేంది దానికి ముద్ద దిగట్లేదు. ఈ మధ్య దగ్గర కూడా వస్తలేదు. పేరేదో మార్చినట్టు రక్కిళ్ళు మళ్ళా పిల్లలు. పిల్లడు వాడేడరా లక్కోడు యూట్యూబ్ లో చూస్తాడు. మైలో అని విలువకంటుండు మొన్న నన్ను కూడా వచ్చి అమ్మ మైలో పేరు మైలో కాదు మైలో అని పిలవద్దు ఏమన్నాడే. సెకండ్ నేమ్ అంట. సెకండ్ నేమ్ ఏదో చెప్పి ఏం పేరు చెప్పిండ్రా. అదే ఏదో అన్నాడు. ఇది మరుగుతలేం కూడా అయితలేదు. ఇంకా అయిపోయినట్టేనా? ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్నా ఇంకా కూరలు అయిపోతుంది. అక్క ఇప్పుడు ఈ మంట నూనె తగిలితే అంటుకుంటుందా? అంటుకుంటది. ఈ మట్టి దాంట్లో కూడా అంటుకుంటది. ఇప్పుడు ఆ మంట కింద నూనెలోకి వచ్చిందంటే పెద్ద బగ్గే. దానికి కాదు అంటుకుంటది. అది పోపులు వేసేటప్పుడు అంటుకుంటాయి. మామూలుగా ఇట్లా ఆయిల్ మామూలుగా అంటుకోదు కానీ మంట కింద పైకి వస్తే అంటుకుంటది. ఇప్పుడు ఆ నూనెకైనా అంటుకుంటుందా? ఈ నూనెకైనా అంటుకుంటది. మరి అంటే ఫుల్గా ఉంటే అంటుకుంటది, ఇంత కొంచెం దానికి అంటుకోదు. దూరమే ఉండే ఎందుకన్నా మంచిది. ఇంకో మంట వెరైటీగా వస్తుంది. ఒక ట్రిప్ అయితే అయిపోయింది. దూరం మంట ఏంటి ఇట్లా వెరైటీగా వస్తుంది. స్టవ్ పెట్టినట్టు వస్తుంది. ఎక్కువ వేసినట్టు ఎక్కువైనాయా? ఈ గట్టి పుల్లలు కాదు. నూనె ఎందుకు చల్ల ఉంది? కాగలేదా? దూరమే ఉన్నాను. మంచూరియా అది కాదు ఏమో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అమ్ముతున్నా. సాఫ్ట్వేర్ జాబ్ కంటే ముందుగిన మంచూరియా బండి కాడ ఈ బండి మా ఆఫీస్ ముంగట పెడితే ఎగబడి తింటారు కుక్కల్లాగా. అవునా? అసలే కరువు మీద ఉంటారు ఆ క్యాంటీన్ లో. మంచి ఇదంతా ఎక్కువ వస్తుంది. కిందకి జరపకపోయినా బయటికి పోతుంది. ఎక్కువ చేసినా తెలియక. అదే ఏం కాదులే, ఫాస్ట్ అయిపోతుందిలే. ఏం కాదా అది చూడు. ఏం కాదు, మట్టికి అంటుకోదేమోగా. మట్టికి అంటుకోదు ఎందుకంటే మట్టి అది ఆ కెపాసిటీ ఉంచుతుంది. మమ్మీ వీడియో చూస్తే తిడుతుంది. ఇంత తెలివి లేదు మా నీకు. రోజు మంట చేస్తున్నావు. అయిపోయినాయి అన్ని. అంతే అయిపోయి ఇంకో నిమిషం. సౌండ్ చూడు రావాలి. ఎంత సాటిస్ఫైయింగ్ వస్తుంది అక్కడ నూడిల్ షాప్లో వచ్చినట్టు కదా. అందుకే ఎట్లా పప్పి ఇక్కడైతే ఎల్బీనగర్లో నైట్ 7 నుంచి 11 వరకు పెట్టచ్చు. మంచిర్యా బండి క్యాష్ కౌంటర్ లో నేను ఉంటా. మీ యొక్క కుకింగ్ మీ యొక్క ఇక రాత్రి ఇంటికి పోయేటప్పుడు ఇట్లా గోని సంచి నిండా డబ్బులు వేసుకొని 200 kgs మటన్. ఇంకా హైదరాబాద్ మొత్తం అంజితక్క పేరు. అప్పుడు పేరు మామూలు ఉండదు. అంజితక్క ఎగవాడి ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కూడా ఉంటారు అక్కడనే. లోపల ఎక్సలెంట్ అయిపోయిందా? ఎట్లనే నువ్వు ఎక్స్ప్రెషన్ చెప్పు ఫస్ట్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇప్పుడు మామ ముఖంలో కనిపిస్తుంది నిజంగా ఎక్సలెంట్ అయితే.
నిజంగా బాగుందా మామ? బాగుంది. నేను మామ తిన్నాక తిందామని. చాలా బాగుందనా. మంచూరియా అన్నట్టు మంచిగా వేసుకొని సాస్ వేసుకొని తిన్నా కూడా సూపర్ ఉండేటట్టుందిగా. వస్తుంది మే సాస్ వేసుకొని తింటే. ఇంకోటి ఇలా మిరపకాయ చిన్నగా వేస్తే క్రంచీ క్రంచీగా వస్తుంది. అవును, కీమా తిన్నట్టుంది. మంచి కీమా కూర వేసుకొని తింటే ఎట్లుంటుంది? బయట కీమా బాల్స్ చెప్తాంరా రెస్టారెంట్ కి పోయి. అసలు అట్లా ఉండవు. ఇంకోటి నాకు అన్ని నువ్వేదంటే కూరలు ఏముంటాయి ఉన్నాయిగా ఈ మనకే. అది కాదు పప్పి, బయట ఏముందో పోయిన కీమా బాల్ చెప్తే నిజంగా అండి పైన ఇట్లా ఘాటు కారం తప్ప లోపల అంతా కోటింగే ఉంటది. అది పిండి పిండి కోటింగ్ మొత్తం పిండే. ఒకవేళ మటనే ఉన్నా కూడా అందులో ఏమేమో యూజ్ చేస్తారు మసాలా. అవును, ఇంకోటి అది మటన్ కాదు కూడా మనకు డౌటేనా. మటన్ అనేది నోటికి తగలదు అనుకోండి, అది వేరే విషయం. ఇంత ప్యూర్ గా అంటే ఇంకా 5 స్టార్ హోటల్ ఉంటాయి. ఆడ కూడా కొంచెం అవి ఇవి ఫ్లేవర్స్ మిక్స్ చేసి ఎంతైనా నువ్వు ఎక్కడైనా నాన్న మనం ఇంట్లో వేసుకున్నంత అయితే ఉండదు. మిరపకాయలు వేసిన కింద మిరపకాయ కూడా వేసిన, ఎక్కువ వేయలే, అదే లైట్ గా తెలుస్తుంది. లైట్ గా మిరపకాయ ఉల్లిగడ్డ. మీ బావ అన్నట్టు ఇంకొంచెం చిన్న బౌల్స్ చేసుకున్నా కుక్ అయిపోలే. ఇంకా ఉన్న సాఫ్ట్నెస్ కూడా నెక్స్ట్ కర్రీలో జ్యూసీనెస్ దిగుతుంది. ఇట్లా కొరికితే ఆ పులుసు గిల్సు అంతా వచ్చి దానికి అంటుకొని మంచిగా అనిపిస్తుంది. జ్యూసీగా అవుతుంది. ఏదైనా మస్తు ఉంది. పచ్చడన్నం వేసుకొని ఆమెలాగా ఏదన్నా చెప్పు, ఈ ఎన్ని ప్లేట్లు నాన్న అది ఇది అని అని నాకు రాదు అని చెప్పు. నీ నాన్న నీ 2 ప్లేట్లు ఒక మిర్చి ఎక్స్ట్రా, ఒక మిర్చియా, ఒక లివర్ ఎక్స్ట్రా, ఒక బాల్ ఎక్స్ట్రా, ఒక బాల్. ఏం బాల్? మటన్ బాల్. ఇప్పుడు చేసే బాల్లే కదా. అన్ని బాగున్నాయి. అవును, అది అవుతుంది. నెక్స్ట్ ఉల్లిగడ్డ కటింగ్ చేసేస్తారా? అనేది వీడియోకి ఇంప్రూవ్ అవుతుంది అక్క. ప్రతి వంటకం కదా వీడియోకి మంచి మంచిగా వస్తుంది. అన్నట్టాను నాన్న నీ 2 ప్లేట్లు 4 బాల్స్ పెట్టుకోని. నువ్వు తినలే కదా నాన్న, ఏడ తిన్నావు నాన్న? అది కాదు నాన్న, నేను ఎప్పుడన్నా నాన్న అన్నా నాన్న. నువ్వు నా నాన్న కాదా? నువ్వు నాకు అన్ననా? నువ్వు నాకు అన్ననా? నాకన్నా స్కూల్కి పోయిందా? నువ్వేందన్నట్టు? అరే పంది పిల్లలు అందరి మీద బచ్చే రే వస్తాడు. పంది పిల్లలు అందరి మీద బచ్చానా? పంది పిల్లలు అలా అయ్యా అలా పిల్లల్ని మస్తు ముద్దుగా ఇచ్చుకుంటాడు. అన్ని అట్లనే. పప్పి ఇవి ఇంకా రోస్ట్ అయినాయిరా. తీసి లోపల ఇప్పుడు వేడి ఎక్కువ ఉంది. అవును, పప్పి కూర ఎందుకురా ఇట్లనే లటక మన అన్ని తినేసేక తినేద్దాం మరి. వీడియో ఆపేస్తే లటక అన్నీ మింగేద్దాం. ఎంత బాగున్నాయంటే అండి, ఇంత కొడితే అంతే వచ్చినాయిందిరా. మరి నువ్వు అవన్నీ తినేద్దాం అన్ను. సరే ఇప్పుడు ఆ నూనె తీసేయాలి, కానీ అది కాలుతుందిగా. పట్టుకొని తీసేయి. తీసి దాంట్లో పోయి. బట్ట లేదా? బట్ట లేదు నా చిన్న ఈరోజు బట్ట. ప్రెజెంట్ తీసి పక్కకు పెట్టేనా, జర ఆయినాక పోస్తా. ఇక్కడ పెట్టేస్తా. ఈ లోపు ఉల్లిగడ్డలు అవి కట్ చేసుకున్నాం. కట్టెలు చూడు ఎన్ని పెట్టినామో కదా. అన్నట్టు తీసేయి. ఉల్లిగడ్డలు కట్ చేస్తా. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయ
ప్రతి షార్ప్ తెగుతలేదు, జల్దీ షార్ప్ చేయరాదు. మొన్న చేసినాక మళ్ళీ ఏం చేస్తాం, అస్సలు అయితలేదు. అడుగున్నట్టుంది ముద్ద అయింది మరి. చూసిరా చిన్నప్పుడు తాతదిరా ఇది. మా తాత దగ్గర ఇలాంటివన్నీ మా తాత కలెక్ట్ చేసి పెట్టాడు. చెట్లని కట్ చేసేవి కూడా గుర్తుందా నీకు? తాత దాంట్లోనే కాక చేసింది హార్టికల్చర్ దాంట్లో. అలాంటివి చాలా ఉన్నాయి కదా మన దగ్గర. అంటే మనకు అవి కట్టర్ ఉంటాయి చూసినావా, ఆ కట్టర్లు, పెద్ద కట్టర్. ఇంకోటి పెన్నులు కూడా తాత దగ్గర ఎన్ని ఉంటుండే పెన్నులు. అదే ఎందుకు అసలు పని చేయకపోయేటివి. అంటే ఆ డేటా రాసేది అప్పట్లో బుక్ సిస్టమ్ కదా, కంప్యూటర్లు లేవు. ఏమున్నా రిజిస్టర్ లో రాయాలి. తాత రిజిస్టర్ లో అవన్నీ చూసుకుంటుండే. అన్ని పెన్నులు అసలు అవి 4 రిఫిల్ ఉండేటివి. ఫస్ట్ మనమే చూసింది. ఎవరికి తెలియదు. అది తీసుకోపోతే స్కూల్లో అసలు ఒక్కొక్కటి షాక్, 4 రిఫిల్ ఒక దాంట్లో అని. ఇంకోటి అది పెన్నులు వాడకపోతే కాల్చెట్టాడు ముందు, అది కూడా మనకు తెలియదు. మామూలుగా మా తాత ముందు లెడ్ పని చేయకపోతే అండి కొంచెం వేడిసగ చేసేది. అంటే క్యాండిల్ పెట్టి కాల్ చేసేటోడు, అది పని చేసేది. అయినా కూడా పని చేయకపోయిందంటే ఇంకా అంటే మనం చిన్నోళ్ళం కాబట్టి ఇంకా మనకి అప్పట్లో అంత తెలియలేదు. ఆశ్చర్యం మనకు, అది ప్రతిదీ ఆశ్చర్యమే ఉంటుంది కదా. ఎంతైనా మంచిగా చేయలేము. ఆ గిన్నె కూడా అట్లే ఉంది దాని తగ్గట్టే. అవును, కట్టరు ఇడ అది ఉండేరా టేబుల్, అది ఉడ్డుతుండేగా. అదే దాని మీద ఏంది అనుకుంటున్నావు మరి? దీంట్లో పెట్టేసినాం. అది మా మమ్మీ బిల్డర్ కట్టింది ఇది, దీంట్లో పెట్టేసింది. అది అట్లా అది ఆడైపోయింది. ఇదేమో ఇట్లా అయిపోయింది. ప్రతిసారి వచ్చేటప్పుడు నేను అనుకుంటున్నారా ల్యాండ్కి వచ్చిన ప్రతిసారి తెద్దామని ఈ సామాన్లు పెట్టుకుంటున్నా కానీ అది పెట్టుకోవడం మర్చిపోతున్నా. ఒకటి ప్లెయిన్ ఇట్లా మటన్ కొడతారు చూసినాక, పెద్ద చెట్టు ఇది, అది తెచ్చి ఇక్కడ ఎక్కడైనా పెట్టుకోవాలి. మనం నాన్ వెజ్ కట్ చేసుకోవడానికి, కూరగాయలు కట్ చేసుకునే దానికి టేబుల్ టైప్ ఉంటది చిన్నగా. అది మటన్ షాపుల దగ్గరే ఉంటది. ఈ ఉంటాయి కదా కట్టల మిషన్. అవును, మరి తేవచ్చు కదా. తెచ్చుకోవాలి ఒకసారి, మంచి పెద్ద సైజ్ది స్క్వేర్ షేప్ది కట్ చేయించుకోవాలి. వాళ్ళు కట్ చేసి ఇస్తారు మనకు కావాల్సినట్టు. కట్ చేసి ఇక్కడ ఎక్కడ నేసుకోవాలక్క, దానిపైన మంచి కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పెట్టేసుకుంటే అది ఒక 2 మటన్ కొట్టే కత్తులు. అంటే మటన్ కొట్టేటోళ్ళ దగ్గర తేవాలి. మొన్న మమ్మీ అడిగిన ఉండే తెప్పిస్తాను కదా. అవంటే అలాగానే తీసుకుంటాంలే, కానీ ఒక చెట్టు మొద్దు అది. ఈసారి ఎట్లన్నా ఏం చాలుతుంది? చాలు, ఎన్ని ఉన్నాయి అవి? తినబుద్ధి అవుతుంది నాకు. తినేసి 4 పెట్టి చేసాలు, తల ఒకటి పట్టుకొని తిందాం లాస్ట్ లా. ఇది వద్దా? వీళ్ళు నాకు వంట చెప్తున్నారు, నేను చెప్తున్నాను కాబట్టి అది అంత టేస్ట్ వస్తుంది. నీ వంటలు అట్లుంటాయి మరి, లేకపోతే మంటలకే ఉంది. మాతను కూడా చెప్పించుకుంటున్నాం. ఇంకా అది పోస్ట్ అయినా ఇలా కాలుతుందా? పలిపోతుందా? ఏంటిది? సీసా వలుగుతుందంట ఇందులో పోస్తున్నా. వేడి ఉంది అది, వేడి అందులో పోయినా. ఇదిగోండి కూర కూడా మొదలు పెట్టేద్దాం. నూనె తీసేసిన అంత వద్దు, ఫ్రై చేసుకోవడానికి అది కాబట్టి కొంచెం తీసేసిన. ఇవే సాజీరా, కొంచెం ఒక 2 చెక్క. చెక్కలు వేయద్దు, వదిలే. ఇంకా ఆయనకు చెక్క అంటే పురాతన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. పురాతన జ్ఞాపకాలు ఏముంది, అన్నం తింటే చెక్క తప్ప ఏం తగలదు. ఎప్పుడు అది చెప్పు. చెక్క ఇలాచి ఎప్పుడో చెప్పు. పెళ్ళైన కొత్తల్లో అండి. మరి నాకు వంటలు వచ్చా ఏమన్నా? అదేదో చేస్తుండే చూడు నువ్వు, తెల్లది ఉగ్గానా, అన్ని మిరియాలే దాని నిండా. పొంగల్ ఏరుకోవాలి దాంట్లో, మిరియాల పొంగల్. ఏదో టేస్ట్ కి దంచో దాని ఫ్లేవర్ తగిలేటట్టు వేస్తారు, కానీ ఆ పొంగల్ని ఏరుకునేటోళ్ళం మేమైతే. నేను ఇది వేసేది, అది కూడా అసలు వేసేలేను. అందులో ఏడొస్తుంది, నా చేతికి వస్తుందా ఇది? అది కాదండి, పెళ్ళైన కొత్తలో నాకు ఆ వంటలు వచ్చేటివి కాదు. వంటలు రాకపోతే కొంచెం తక్కువ వేయాలి, ఎక్కువ వేస్తారా? నాకేం తెలుసు, చెక్కలు అవన్నీ వేస్తే టేస్ట్ ఎక్కువ వస్తుందేమో, మంచి టేస్ట్ ఉంటదేమో అని చెప్పి బాగా వేసేదాన్ని.
ఆ తర్వాత మా ఆయన ప్రతి బుక్కలో ఒక చెక్క వచ్చేది, ప్రతి బుక్కకి ఒక్కొక్క చెక్క వచ్చేది. ఈ ఏం చెయ్యి అంతే అక్క. నేను కూడా వచ్చిందిరా మీ బావకి, మరి రాదా హార్ట్ అటాక్ కూడా వచ్చేది అట్లా తింటే. ఇంకా ఎసిడిటీ వస్తుండే, పాపం ఎంత అవస్థ పడ్డాడో. తర్వాత నాకు అరే ఇట్లా చేయకూడదు అని తెలుసుకున్నా నేను కూడా మెల్లిగా. కింద బాగా ఇదైందిరా, పాత పడ్డది, ఎప్పుడు పట్టుకొని కూడా అంటది. ఎంత పాత పడితే అంత గట్టి పడుతుంది. పచ్చిమిరపకాయలు అవి 2 అంటే 2 వేసుకున్నా అంతే. అవి కట్ చేసుడు కంటే తుంచేసుడు నయం అన్నట్టుంది. మా ఊర్లో అంతే వేస్తారు, కత్తులు చేతులు వాడతారా? టమాటాని ఎట్లా వేస్తారు అడుగు? ఎట్లా వేస్తారు? నోటితో నమిలి చూసేస్తారా? చికెన్ తీసి ఇట్లా వేస్తారు. నాకు తెలిసే పిసికి కాలు గుజ్జు విండుతారు అనుకున్నావా నేను? అది ఇంకా సులువైన పని కాదు. ఇది సులువు కదా, ఇట్లా నోటితో అట్లా చేస్తారు. ఇట్లా పిసికేరా అదే అట్లా? నేనా? నాకు పిసుకుతే వస్తుందా ఇది? అది టమాటా పిసుకలేవా అక్క? మనం వాటర్ మిలన్ చూసినాం ఎట్లుందో రాయిలాగా. అదే నీకంటే వస్తుంది, నాకు రావద్దు. నువ్వు విసుకుతావానే? ఇది ఏమి బాగా టమాటా విసుకలేడా అక్క? నువ్వు విసుకుతావు మళ్ళీ మామని అంటున్నావు. నువ్వే విసుకేస్తావు దాన్ని. ఆ ఇటుక పిల్లి ఇచ్చినావు అనుకో ఇసుకని చేస్తాడు తెలుసా కదనే. కోడితే గోడ వలిగేదంట. ఇట్లాంటి గోడలు ఎప్పుడు కల్లో కళ్ళ కాదు అవి, నిజమే. అప్పట్లో మహేష్ బాబు సినిమాని చూసి ఇన్స్పైర్ అయ్యి మామ అట్లా కొట్టేది ఊర్లో అంతా ఫ్యాన్స్. మన సినిమా మన దాన్ని చూసి పెట్టుకున్నాడు. అంటే అంత పురాతన నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇంకో టమాటాలు కూడా వేసిన. అతడి సినిమాలకి బిట్టు కావాలి అంటే నాది ఒకటి ఉంది, అది పెట్టుకోండి అని చెప్పాను నేను. ఆయనతో నిజం అనుకున్నారు. ఇదిగో కొంచెం ఉప్పు వేస్తున్నా. ఆల్రెడీ మనకు ఆ కోస్టాల్లో ఉంది కాబట్టి ఇందులో అన్నీ కూడా చూసి వేసుకోవాలి. మనం ఎక్కువ వేయద్దు. ఈవెన్ అందులో కూడా నేను ఎక్కువ వేయలేదు, ఓన్లీ ఆ కోఫ్తాకు సరిపడనే కదరా. ఉప్పు గానీ కారం గానీ అన్ని ఉండే. ఎందుకంటే ఎక్కువ వేసినామంటే అవి కూడా గలీజ్గా ఉంటాయి, తినలేదు. నువ్వు ఏమంటున్నావు? కోస్తానా? కోఫ్తాలో సరిపడా వేసినా కదరా అని నువ్వు నన్ను అడుగుతున్నావు అక్క. మళ్ళా నువ్వు అన్నదే నాకు ఏమంటుందిరా అక్క అనే ఆలోచనలో పడ్డా. ఏమో కోఫ్తా గిఫ్తా అని ఏమో అంటున్నావు, కొత్త పేర్లు పెడతా వాటికి. కోఫ్తా అంట మా అక్క పలకరాని. మా అక్కే అదేదో నేర్చింది పొద్దుగాల ఎన్నో చూసి. ఏమున్నా కోఫ్తా అని అదే వాడుతుంది. తమ్నేల్ కూడా అదే పెడతావు ఏంది? కోఫ్తా అని. ఇదేదో వింతైంది ఏదో చేసిందిరా అక్క అనుకొని రావాలని. తెలుసు, మీకు తెలియకపోతే వాళ్ళకి కూడా తెలియదా? చూసినావు అదేంది అంత పసుపు తింటామా? సోయా సాస్ సోయా సాస్ కలర్ వచ్చింది. అంటే అవి బాగా చేసినామని మంట పెట్టింది. అది మంచూరియా చేసినాం ఒక మర్చిపోయి కూర అనుకొని. అదేం కూర అక్క మంచూరియా. ఇప్పుడు అవి వేయంగా అన్ని వీలు చేసుకొని బాల్ మిగులుతాయి ఆడ, కలుపుకొని ఏముండదు. ఏం లేదు. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసిన. ఇలా మాటలకి ఏం కానీ మీరైతే నేను వేసిన అన్ని చూసుకోరుగా. ఇందులో నేను ఏం వేసిన అంటే ఉప్పు కారం కొంచెం అంత ధనియాలు జీలకర్ర పొడి, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు జీలకర్రలు జీలకర్ర ఆవాలు ఎలకలు ధనియాలు జీలకర్ర అంట. చిలకలే ఇంకా నయం. ఇగో అది మా అక్కని పట్టుకొని నేను వీడియోలు తీపించిన అంటే ఇక మీరు నేను గొప్పతనం నాదా మా అక్కదా మీరే ఊహించుకోండి. వద్దు కడుపులో తిప్పింది తిన్న ప్రతిసారి చూస్తున్నావు నన్నే.
వేసేస్తున్నావా? నీళ్ళు పోయి పోస్తున్నా. ఇదే మంచూరియా. మంచూరియానే అక్కడి నువ్వు కూర అంటున్నావు. మంచూరియా వేసి కూరనాక అది మంచూరియానే, అది 100% మంచూరియానే. మీ బావ మంచూరియా అడిగిందా లేదా స్టార్టింగ్, అందుకని మీ బావ కోసం చేసిన. ఇంత దాంట్లో సోయా సాస్, కొంచెం నీళ్ళు తెచ్చి దాంట్లో ఇంత సోయా సాసు. కీమా బాల్స్ కర్రీ అని పెట్టు, కర్రీని కొట్టేసి కింద మంచూరియా అట్లే పెట్టక్క, బాగుంటది. కర్రీ అనుకొని చేసిన మంచూరియా అయిందను. మీ బావ నన్ను కర్రీ అడిగిందని, మంచూరియా అడిగిందని. చాలు అంతే. మంచూరియా రైస్ మంచూరియానే మామ. ఆ కలర్ కర్రీ అక్కది కర్రీగా వాడైంది. కలర్ అంటే మటన్ కదా. మటన్ ఏం కలర్ అక్క? మటన్ వేయకముందు కూడా అట్లే ఉంది కర్రీగా. అన్ని మసాలాలు ఏమేమో వేసినావు. మసాలా ఏమీ లేనా? సగం ఆ నూనె కూడా డాంబర్ లాగైంది. డాంబర్ లాగేదైందా? మంచూరియా 100% ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనుకుంటే అది ఎందుకు తింటున్నావు మళ్ళా? మార్బులస్. మార్బుల్సా? ఏ మార్బుల్స్? ఇంకా ఏమన్నా పదాలు ఉన్నాయని. మార్బులస్ మార్వెల్స్ అండి. ఇంకా మార్వెల్స్. మొత్తానికి మనము ఫైనల్ గా ఈ రోజు మటన్ మంచూరియా తినాలని, మటన్ కర్రీ అని చెప్పి మనల్ని తీసుకొచ్చి, కీమా కర్రీ అని చెప్పి తీసుకొచ్చి, ఆ కాలంలో చిన్నప్పుడు ఏం చూస్తాడు? గాంధీ తాతని చూసిండు. ఏం చూడము మూవీలోనే. ఏం మూవీలో? ఇప్పుడు మేము మా చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ చూసినాం. నువ్వంటే ఆ కాలం పొడివి కాబట్టి. అదే మా కాలంలో సినిమాలు ఉన్నాయి, టీవీలే లేవు. టీవీలు కూడా లేవా? టీవీలు కూడా గెట్టలేవు. అర్రే తోలుబొమ్మల ఆట ఎప్పుడో దశావతారంలో ఆడుతుండేవాడు. మా ఊర్లో ఎప్పుడో 6 నెలలకు తోలుబొమ్మలు ఆడిచ్చేటోళ్ళు వచ్చేటోళ్ళు. చిన్న చెట్ల కింద ఇట్లా తోలుబొమ్మలు ఆడిచ్చి పొద్దున్నే ఇంటికి వచ్చి తలా ఇంటింటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు అట్లా తీసుకుని పోయేటోళ్ళు. అవునా? అట్లా నెలలు మా ఊళ్ళు చుట్టే ఉండేటోళ్ళు. అంతే అంటాం. మా కాలం అది. అప్పుడు కరెంట్ కూడా ఉండేది కాదు, మేము గుడ్డీలు పెట్టుకుంటాం. ఇప్పుడు మనం చూసేటివి కూడా మామూలు చూసి ఉంటారు కొన్ని. పంచతంత్రం అవి చూసేదామా? పంచతంత్రం మా టీవీలో లేవు కదరా పప్పి. బుడ్డీలు తెలుసా నీకు? తెలుసా? ఏం బుడ్డీలు? మంట పెట్టుకునేటివి కిరసాల బుడ్డీలు. అవును. మాకు 6 అయితే చీకటి అయితే మేము తాత కనిపెట్టింది. మన ఇంట్లో కూడా ఉంటుండే, తాత తయారు చేసేటాడు గుర్తుందా? బట్టతోని ఆ మందు సీసాల్లో బెడ్షీట్ బట్ట తీసి మందు సీసాల్లో పెట్టి బొక్క పెట్టి దాని లోపల పెట్టి బెడ్షీట్ కొన్ని కాటన్ కాదా, ఓన్లీ బెడ్షీట్ బట్టలేనేమో. బట్ట ముక్కలే చిన్న చిన్నవి. అవును. ఈ కిరోసిన్ ఉంటుండే. ఇప్పుడు అది నాడా అనుకుంటారా? అదే నాడదే. అవును. అంటే ఇంక ఏదైనా కొంచెం తాడు లాగా ఉండాలి అది. కానీ చూడక్క అసలు పాత రోజుల నుంచి చూసిరా, మీ బావ నన్ను అడిగిండ్రా ఏమని, ప్రేమగా అడిగిండు. మంచూరియా చేసి అన్నాడు. అంత వేస్తారా? కొంచెం వేస్తారు స్మెల్ కోసం. అది ఇప్పుడు అయిపోతుంది. మంచూరియా అయింది అక్క. ఇది కర్రీ మంచూరియా అంటున్నా కదరా, మీ బావ కోసం చేశాను నేను మంచూరియా. తమిళ మాత్రం అట్లే పెట్టాలి. చెప్పి మోసం చేసినావు జనాలని ఇంతసేపు. కర్రీ కర్రీ అంటే ఇంట్లో ఇంకొన్ని నీళ్ళు పోసుకుంటే అదే కర్రీ, ఇంకొన్ని నీళ్ళు తగ్గిస్తే అదే మంచిది. అది ఏమి వేయకుండా బాల్చే ఉంచితే అది కోఫ్తానా? ఇంతసేపు కోఫ్తా కదా ఇది, మరి 10 సార్లు కోఫ్తా అని. ఏదో నేను ఫస్ట్ చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది ఏం అనుకున్నా. ఇప్పుడు నీకోసం చైనీస్ వంటకమే చేసిన. నా లెక్క మటన్ మంచూరియా ఎవరిని వేస్తారా? మటన్ మంచూరియా మా అక్కకే తెలియదు అది ఎట్లా చేసేదాం. రాజమౌళిగా బాహుబలి మళ్ళా తీయలేడు అన్నట్టు. అదేమో మసాలా పొడి ఇంత పోసింది, నిండా తీసి దాంట్లో కొట్టింది. ధనియాల పొడి. అది ధనియాల పొడి అంటే ఇంత ఎవరైనా ఇంత ఆ వీడియోలో వాళ్ళు చూస్తున్నారు. 1 చిటికెడో 1/2 చిటికెడో వేసుకుంటారు. చెప్తే అన్న నమ్మేటట్టు ఉండాలి. ఇంత వేసిన అంటున్నావు ఆడ వీడియోలో. ఇట్లా తీసి పప్పి
నల్లగా అయిపోయింది ఆడ మాకు కనబడతలే. తెలియదు మీకోసం నేను సోయా సాస్ వేయకూడదు అన్హెల్దీ అని చెప్పి నల్లగా చేసినావు, మంత్రం వేసిన. సోయా సాస్ కలర్లు ఉంటే నూనె పోసినావు, 15 వంటలు చేసినావు ఆ నూనెతో. సంపుతా. అది చూడు ఎంత బాగుందో. చూడు బాగుందంట అన్న. ఇప్పుడు కోఫ్తాలు వేయించలే? కోఫ్తా అనకక్క నువ్వు. ఇప్పుడు మటన్ బాల్స్ వేయించలే? కోఫ్తా అంట. మంట రెడీ అవుతుంది పప్పి. తిననీక సిద్ధమా? సిద్ధం సిద్ధం. దానికి సిద్ధమా అంటే డోర్ తీసి పెట్టదు. వాడు సిద్ధం అంటున్నాడు, నువ్వు సిద్ధమా? డోర్ తీసి పెడితే నేను రెడీ. పారిపోవడానికా? ఎంత దూరమైన ఆపకుండా పరిగెడతా. మీరిద్దరు కలిసి నా వంటని కన్ఫ్యూజ్ చేసేసారు. సినిమాటిక్లో తీరా పప్పు. నువ్వు నన్ను అడిగినవే, నీకోసం నువ్వు అడిగితే నేను ఆ స్వర్గమే తెచ్చి నీ ముందు పెడతాను. అట్లా ఉంటుంది. జస్ట్ మంచూరియా, మటన్ మంచూరియా తెలియదా? ఏంటిది కోప్తానా? అదే అంటది అనుకున్నావు నేను కూడా. టంగు తిరగనట్టుంది అక్కకి. కోఫ్తా మంచూరియా చేయలేనా? అప్పుడప్పుడు నీకు ఇట్లా 4 రోల్ అవుతుందా అక్క? 4 రోజులు కదా పప్పి. చికెన్ తిని తిని ఇప్పుడు కూడా రాలే. మిలుగుతుంది. నీవు ఎప్పటి నుంచి రావక్క? నేను వీడియోలు తీసినప్పుడు కూడా అంతే. చిలకల అంటున్నావు. చిలకల తెలుసా పప్పి? జీలకర్ర ఎందుకన్నా అంటే నిన్న నైట్ ఏమైంది తెలుసా? నిన్న నైట్ లక్కీ గాడు నేను మీ అక్క చిట్టిది మాట్లాడుకుంటూ చిట్టి దానికి ఏదో స్పెల్లింగ్ చెప్తున్నారా పప్పి? మీ అక్కని సడన్ గా ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పమన్నా. ఎంత కరెక్ట్ గా చెప్పింది తెలుసా? లక్కీ గాడు కూడా నవ్విండు. ఆ తర్వాత లక్కీని అడిగిన, లక్కీ తప్పు చెప్పిండ్రా వాడు. 5 ఏళ్ళ పిల్లోడు తప్పు చెప్పిండు, మీ అక్క మాత్రం ఎంత కరెక్ట్ గా చెప్పిందంటే అక్కకి అవన్నీ వస్తాయి. అది మా అక్క వాట్సాప్ లో నాకు పెట్టేది పెట్టింది. వాట్సాప్ లో అట్లే పెడుతుంది నాకు. వాట్ అంటే WT అంతే అంతే. వాట్ డూయింగ్ అంటే WTDNG అంతేనా కాదా? అది కరెక్ట్ స్పెల్లింగ్. వీళ్ళు నన్ను తప్పు అంటే నన్ను ఏం చేయమంటారు? మేము ఆ చదువు చదువుకోనంటే నేనైతే కలెక్టర్ అయింది ఈ చదువుకి. స్కూల్ అంటే SCL SCH ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ అవుతారు. మావన్నీ ఇంతే. కానీ మీ మమ్మీ డబ్బులు వేస్ట్ చేసింది అనిపెట్టలేరా పప్పి నీకు? వేస్ట్ అయిపోయినాయేమో. ఏం చేస్తాం ఇక? ఇంకేం చేస్తాము అయిపోయినాక. మళ్ళీ వాళ్ళ కాలేజ్ మేట్స్ వాళ్ళు చూస్తే ఇట్లా ఎప్పుడైనా నోట్బుక్ ఇంటికి తెచ్చేదిరా పప్పి? అసలు నాకు కూడా నేర్పించింది అని మా అక్క. మా తమ్ముడికి నేను పాకెట్ లో ఒక పాకెట్ గుట్టి మరి పంపిస్తుంటే మా అక్క షర్ట్ వెనకాల లోపల రాసుకోవాలి అన్నది. నేను రాసుకునేటోను అక్క. నన్ను చూసి ఒకడు వాడు మరి మా ఫ్రెండ్ గాడు వాడికి అది కొత్త ఇన్వెన్షన్ అనుకుందో ఏమో. ఈ మాత్రం తెలిస్తే చాలు చెల్లరైపోతాను బ్రహ్మణం అనుకున్నట్టు అనుకొని రాసుకొని పోయి దొరికిండాడు. ఫస్ట్ టైం దొరికిండా? తీసి ఇట్లా పెట్టుకొని రాసిండు. మామూలుగా మా మమ్మీ నాకు డ్రెస్సులు కుట్టించేది. అన్ని నావి కాటన్ డ్రెస్సెస్ అనమాట. లైనింగ్ ఉంటది కదా మామూలుగా, ఇట్లా టాప్ దీని వెనక లైనింగ్ ఉండేది. దీనికంటే లేదు కానీ ఇట్లా ఉంటది. దాంట్లో మంచిగా లైనింగ్ వెనకాల ఇట్లా లైనింగ్ ఇట్లా తిప్పి ఇక్కడ అన్ని మ్యాథ్స్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ విరా. అవును. అంటే మెయిన్ చిట్టీలు కూడా నేను జిరాక్స్లు తెచ్చి మమ్మీ ముందు కట్ చేసుకొని పెట్టుకునేటోని చిట్టీలు అని చెప్పి. మనం అయితే మంచిగా అసలు ఎంత ఫ్రీ ఉంటుండేగా. అవును, మమ్మీతో అన్ని ఫ్రీగానే ఉంటుండే. నేను ఏడా చూసి కాపీ రాయలా. అందుకే 10th క్లాస్ 5 times రాసినామంటారు మన వాళ్ళు. నేను ఫస్ట్ ఫెయిల్ అయినా 10th. మరి 5 times అంటారు ఏంది? అది మొక్కలు 4 నెలలు ఇంట్లో ఉంటే 5 times అని ఇంకేమంటారు? మా ఊరు వాళ్ళు అయినా ఎట్లుంటారు అంటే ఏప్రిల్లో ఒక రోజుని ఒక సంవత్సరం కింద లెక్క పెడతారు ఏదన్నా చేస్తే. ఏప్రిల్లో అదే ఇట్లా ఉట్టి సామెత టైప్ అది. ఇప్పుడు తెలంగాణ మనం ఏమంటాం, ఒక 10 నిమిషాలు లేట్ వచ్చినా కూడా ఏమరా గంట చేసినావు అంటాం. అట్లా అట్లా అయితే 10 ఏళ్ళు చదివి అది నిజమైపోయిందిరా. మార్చ్ ఏప్రిల్లో నేను రాసినప్పుడు మ్యాథ్స్ పోయింది. మళ్ళా తర్వాత ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ తర్వాత ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్? సెప్టెంబర్ లోను అక్టోబర్ లోను ఉంటాయి. అప్పుడు అక్టోబర్ లో ఎగ్జామ్ రాస్తే మళ్ళీ ఎప్పుడు స్కూల్కి మేము పోయేది? అవును. ఇంకా వాళ్ళే అక్క మంచూరియా అయిపోయింది. ఇందాక అయిపోయింది. పొగ కూడా వస్తుంది. ఇంకో అయిపోయింది జగ్గుతుంది. మంచూరియా ఒక పట్టు పట్టాలి అవ్వ ఈరోజు. మామూలు ఉండదు మంచూరియాతో. మటన్ మంచూరియా. ఇప్పుడు దీన్ని ఎత్తి పక్కన పెట్టేస్తా, దాని మీద నీళ్లు పోసేస్తా.
మరి మటన్ మంచూరియా నీళ్ళు పోసేస్తే దీని మీదనే ఇప్పుడు అది బెండ్ అయి నా కాళ్ళ మీద పడాలంట. ఏం పడదులే, అంతే కదా, ఆరిపోతుంది కదా. ఆరిపోతుంది పోతుంది. అట్లే ఉంటుంది. రాండే ఇంకా మొత్తానికి చేసిన ఇంతసేపు సంతి పాపం అట్లా. మరి అన్నంలో కలుపుకోనికి ఏం తెచ్చినావు అక్క? అన్నంలో కలుపుకోనిక అన్నంలో కలుపుకోనికి అదేరా. ఇదేడ కలుపుకుంటామే, నేను తినిపిస్తారా నీకు? ఇది ఏందక్కది? నూనె కాదు, అదంతా నూనె. పులుసా అనుకుంటున్నావు ఏంది? పులుసేరా అది పులుసా? అవి తింటే బోగుడే. ఇంకా నేను కలుపుతా ఉండు, నూనె రాకుండా చిల్లులు గంటితో నేను కలుపుతా. పచ్చడి గిచ్చడి ఏం లేవు? ఏం లేవు. ఫస్ట్ రా. ఏం లేదు, నేను రాత్రి తింటాను. నేను కూడా తినలేనక్క, ఇద్దరిని చంపేస్తా నేను. కష్టపడి ప్లేట్ వేపాకులు పడ్డది పట్టు. వేపాకు వేసినావా నేను ఇప్పుడు పడ్డది నూనె నూనె మమ్మ అంతా అంత నూనె. అంత నూనె నేను చూడలేరా. ఇంకో మట్టి కుండ అట్లనే ఉంటదా? పెరుగు తెచ్చుకుంటుండే అక్క మేము. ఏం లేదు నాన్న, మంచిగా ఉంటది. ఉండు, ఏం లేదు. రా ఫస్ట్ నీకే ఇప్పుడు టేస్ట్. మొత్తానికి మా అక్క చేసేసింది. ఏందక్క అది? కోఫ్తానా? కోఫ్తా కర్రీ. కోఫ్తా కర్రీ అనకక్క నువ్వు. ఏమున్నా కర్రీ కర్రీ అంటుంది. అది చూడండి ఒకసారి ఎట్లా చేసింది అవతారం. మంచూరియా చేసింది. మటన్ మంచూరియా. మంచూరియా కూడా అట్లా ఉండదు అంత గట్టిగా. మటన్ మాత్రం బాగానే ఉండే స్టార్టింగ్ లో. మేము దాన్ని చూసి ఎక్కడికో ఊహించేసుకున్నాం నేను మా బావ. ఎట్లా అయిపోతుందో మొత్తం తినేద్దాం ఫుల్ గాని. ఈడ వచ్చి నల్లగా డాంబర్ లాగా. డాంబర్ అనక నాన్న, మటన్ అంతే కదా ఉంటది కలర్. మటన్ కలర్ అంతే ఉంటది, పక్కన పులుసు కూడా అట్లా ఉంటదా అక్క? మసాలా మొత్తం నూనెనే అది. నూనె వేస్తలేను నీకు చూడు. లేలేరా పప్పి, మసాలా ఎక్కువ వేసింది. మసాలా అంటే గరం మసాలా కాదు, అసలు గరం మసాలా ఏనే లేదు నేను కర్రీలో. మీరు చూడండి వీడియోలో. ఒక ముక్కిట పెట్టి దానికి ఉన్నదే కలుపు. ఏమన్నా వచ్చిందా నీకు ఆరోగ్యం? అసలే అది చూస్తే భయం అవుతుంది. మాకేమేమో ఇచ్చింది దాంట్లో. మీరు తినకపోతే నేను కుమ్మి పడేస్తా. కానీ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు బాగుండే అక్క. ఇప్పుడు కూడా బాగుంది నాన్న. బాల్స్ గా కాల్చింది మా అక్క, ఫ్రై చేసింది. అప్పుడైతే మస్తు ఉండే. కానీ తర్వాత మేము మంచిగా కర్రీ అనేసరికి మంచి పులుసు ఇట్లా ఉంటదేమో, ఇట్లా అందులో తేలితే ఆ బాల్స్ అనుకున్నాం. పులుసు చేద్దాం అనుకున్నాం. మరి నీళ్ళు తింటారా? ఉన్న 4 బాల్స్ ఒక గంట తీసుకుతున్నావు దాన్ని. మళ్ళీ నన్ను అంటూ తినవు చక్కగా. నువ్వు పిసుకుతావు, నేను కలుపుతున్నా. ఫస్ట్ నాకేనా? నువ్వు తినకుండా నువ్వు తిని ఎట్లుందో చెప్పు. తిరిగి నువ్వు బాగుందని చెప్తాడే. ఎట్లుంది మే? అబ్బా అద్భుతం ఉంది. ఎంట్రా అద్భుతం ఉంది. పట్టరా పట్టు. చెప్పక్క. నువ్వేం చెప్తావు విన్నాను. మా అక్క నోటి నుంచి ఎట్లా వస్తుంది అన్నమాట. నోట్లో ఊరిల్లు ఒక వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నది. అదే కారుతుంది, పట్టుకో గ్లాస్ పెట్టి కింద. వాటర్ ఫాల్స్ ఉన్నట్టు ఇట్లా బయటకు వచ్చేస్తుంది మొత్తం. నాకు కూడా ఇంకో ముద్ద ఏంది పప్పి? బాగానే ఉంది కానీ నూనె ఏమైనా ఎక్కువ.
క్లీన్ చేసేసిన నేనైతే ప్లేట్ అంతా బాధ అనుకుంటున్నా తినేసిన. నిజానికి బాగుంది, చేసుకోలేదు కానీ ఈ బాల్స్ అయితే బాగుంది. అది మా వాడు అట్లనే అంటాడు. పులుసు బాగానే ఉంది కానీ నాకు ఎందుకు కొంచెం అదే పులుసులో కొంచెం ధనియాల పొడి ఎక్కువైందిరా బాబు, మీ అక్క గుప్పెడేసిందిరా. కానీ బాగుంది, టేస్ట్ మస్తు ఉంది. ట్రై చేయండి మీరు ఒకసారి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. వీళ్ళిద్దరు మాట మీరు పట్టించుకోవద్దు, నిజంగా చాలా బాగుంది. వాళ్ళు తెలుసుకుంటారులే. బాల్స్ మాత్రం మస్తున్నాయి, మీరు కూడా చెప్తారు బాగుంది. అయితే ఒక పని చేయండి, మీరు రీసెర్చ్ చేసేటప్పుడు టమాటా కర్రీ లాగా చేసి అందులో ఈ బాల్స్ వేయండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. అట్లే నేను ఏం చేసి కూడా ఈమెలాగా కుండ వల్ల ప్రాబ్లం, కుండ కలర్ అంటుంది. అయితే కుండలో పెయింట్ అది కుండ కాదు కదా, ఇది కుండ ప్రాబ్లం. వీళ్ళు ఇట్లనే అంటారు, మీకు తెలుసుగా వంటలు చేసేవాళ్ళు, మీకు తెలుసు నా బాధ. వీళ్ళు నన్ను ఏడిపి నీకు ఎన్నన్నా అంటారు, కానీ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మా తమ్ముడు చూసిరా లొట్టలు వేసుకుంటే అంతా తినేసిండు, ఈవెన్ నేను కూడా. ఇంకా మా ఆయనని ఇప్పుడు కుచ్చుకొచ్చి కుక్కుతా నోట్లు వేసి. ఎవరో సర్పాకెట్లు అమ్ముతున్నారు తోటకాడకు వచ్చి. మనం లోపల ఉన్నది ఎట్లా తెలిసింది, ఇంత దూరంలో మనం ఎవరికి తెలియని కూడా తెలియదు. డైనోసార్ లెక్క అరుస్తుంటే మాటలు ఇప్పుడు రోడ్లకి. అదే కదా, అంటే ఎవరన్నా ఉంటున్నారేమో బట్టలు తుక్కోనికి, వీళ్ళకి పక్కన అమ్ముతారేమో. అవునవును. అయితే ఇది అండి ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నా. మా వారితో మా తమ్ముడితో ఇవాళ ఫన్నీగా చాలా మంచిగా అయింది. అసలు వండినట్టు కూడా నాకు తెలియలేదు, వీళ్ళు నన్ను కన్ఫ్యూజ్ కూడా చేసేసారు మొత్తం. నన్ను మాట పోయేటప్పుడు మోషన్ టాబ్లెట్ తీసుకున్నారా పప్పి? వీళ్ళిద్దరు మాటలు మీరు నమ్మకూరి, మంచిగా చేసుకోర్రి, మంచిగా తినుర్రి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయర్రి. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు, దాంతోపాటు లైక్ చేయడం మర్చిపోద్దు. మా ఆయనని తీసుకొచ్చి తినిపియాలి, లేట్ అయిపోతుంది పాప, మా ఆయనకి నేను తినిపియాలి కదా. ఇంకా మీరు ఈ వీడియో చూసేసినారు కదా, మీరు కూడా తిన్నారో లేదో కామెంట్ చేసేయండి.